ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు ఆదివారం కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నటువంటి ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆనందిద్దాం. ప్రభు మీ అందరితో మాట్లాడబోతూ ఉన్నారు కనుక త్వరపడి సిద్ధపడి దేవుని మందిరానికి రావాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. చూడండి, 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన మందిరమునందు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారు ధన్యులని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు లోకములో ఎంతోమంది తిరుగులాడుతూ ఉన్నప్పుడు ప్రభు మనలను ప్రేమించి తన రక్తముతో మనలను కడిగి శుద్ధి చేసి బాగు చేసి మనలను పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించినటువంటి దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వారు ధన్యులని వాక్యం చెప్తుంది. మనం ఎక్కడెక్కడో తిరగడం కాదు కానీ, ఏవేవో పనుల్లో మనం మునిగిపోవడం కాదు కానీ, ఆదివారం అనేటటువంటి ఒక ప్రత్యేక దినాన్ని ప్రభువు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఏర్పాటు చేశారు. ఈ ఆదివారమున మనము దేవుని యొక్క మందిరములో నివసించుట మనందరికి ఆశీర్వాదకరం, మనందరికి దీవెన కనుక ఆయన మందిరములో నివసించేటటువంటి వారు ఇక ఎన్నటికీ అన్యులుగా కాక ధన్యులుగా ఉండబోతూ ఉన్నారు. దేవుని మందిరములో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, ఆయనను స్తుతిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో, మహిమపరుస్తూ ఉన్నారో వారందరూ కూడా గొప్ప ధన్యతలోనికి ప్రభువు మనలను నడిపించబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని మందిరములో నీవు నివాసము చేస్తే, దేవునిని ఆరాధిస్తే, దేవుని నామాన్ని మహిమపరిస్తే అది నీకు గొప్ప ధన్యత. అటువంటి ధన్యతను ఈరోజు ప్రభువు నీకు ఇవ్వాలని, అందుకనే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే వారానికి ఒక్కరోజు దేవుని మందిరంలో గడపడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం కనుక మీరందరూ మీ పనులను పక్కన పెట్టుకొని దేవుని మందిరములోనికి రండి. దేవుని సన్నిధిలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, అది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత అని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మనందరం కలిసి దేవుని సన్నిధిలో నివాసము చేసి అన్యులుగా ఉన్నటువంటి వారు ధన్యులుగా మారబోతూ ఉన్నారు. ఎవరైతే దేవుని మందిరములు అడుగు పెడుతున్నారో వారికి స్వస్థత జరగబోతూ ఉంది, వారికి విడుదల జరగబోతూ ఉంది. అన్యులుగా ఉన్నవారు ధన్యులుగా మార్చబడతారు దేవుని సన్నిధిలో. అందుచేత మీరందరూ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని మందిరములోనికి రండి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టికి కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ మందిరములో నివసించేవారు ధన్యులని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా అటువంటి గొప్ప ధన్యత మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నాం కదండి, చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎవరైతే దేవుని మందిరంలో నివాసము చేస్తారో వారికి అది గొప్ప ధన్యత అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు లోకములో ఎంతోమంది అన్యులుగా ఉన్నారు, అన్యులుగానే మిగిలిపోతూ ఉన్నారు, పాపులుగానే ఉండిపోతున్నారు. పవిత్రులుగా మార్చబడ్డానికి, ధన్యులుగా మార్చబడ్డానికి దేవుని మందిరములో అడుగు పెట్టండి. అలాంటి కృప మన దేవుడు మనందరికి అనుగ్రహించి మనలను బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.